హలో మామ, ఎట్లున్నావు? బాగున్నావా? ఇక చలో పొద్దుగా లేచి హన్మకొండ పోవాలి ఎగ్జామ్ కి. ఇక రెడీ అయ్యి బయలుదేరినాం. మా భూపాలపల్లికి పవర్ ప్లాంట్ అయినా ఎక్కాల బాగుంటదిగా. ఇక పోంగా మా రావుల గడు కలిసిండు. వానికి నమస్తే పెట్టేసి వెళ్ళిపోతున్నాం, టైం అవుతుందని. ఇక హన్మకొండ మా దోస్తు రూమ్ కట్టుకు పోయినా. వాడు ఎప్పుడూ లేటే, వాని కోసం బయట వెయిట్ చేసినాం. వెయిట్ చేసినందుకు ఒక కాఫీ సెట్ చేసిండు. ఇక కాఫీ తాగి వెళ్ళిపోతున్నాం. చాలా లేట్ అయింది ఈ రోజు ఎగ్జామ్ కి. ఎగ్జామ్ కాలేజ్కి వెళ్ళేలోపే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఇక టక్కడకి వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసినాం. ఎగ్జామ్ రాసేసి మధ్యాహ్నం అసైన్మెంట్లు ఉంటాయి మాకు, అదో గోస. అసైన్మెంట్లు అన్ని సబ్మిట్ చేసేసి అట్లా లిఫ్ట్ లో మా దోస్తులం ఆడుకున్నాం కాసేపు. వెయిట్ ఎక్కువ కింది పోతలేదు, పైకి ఎత్తలేదు. బయట కూర్చొని ప్లాన్ చేసినాం ఎటు పోదాం అని చెప్పి. ఇట్లా కాదు చలో అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం కాలేజ్ నుంచి. ఇక కాలేజ్ కి మళ్ళీ నెల రోజులు రైట్ రా బాబు, మనం ఎగ్జామ్స్ అప్పుడే పోయేది. కాలేజ్ నుంచి హన్మకొండకి స్టార్ట్ అయిపోయినాం. వెళ్తుంటే వరంగల్ మధ్యలో తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ అని అక్కడ ఆపిండు మా దోస్తాడు. బాగుంటదట చెప్పిండు వాడు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక అందరం కలిసి అలా వెళ్ళిపోయినాం చిల్లుగాడానికి. దోస్తాన్ని పెరగాలంటే కొంచెం ఇట్లా చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి మీ దోస్తులతో. కంప్లీట్ చేసుకొని ఇక భూపాలపల్లికి అయితే వచ్చేసిన, రీచ్ అయిపోయినా. ఓకే ఫ్రెండ్స్, మరి రైట్ ఉంటా. కొంచెం అకౌంట్ ని ఫాలో కొట్టు భయ్యా, వ్లాగ్స్ మిస్ చేయకుండా పెడుతున్నా. ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దంటే అకౌంట్ ని ఫాలో కొట్టుకో. రైట్, మరి ఉంటున్నా.